మియాపూర్ భూముల అన్యాక్రాంతం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. చిన్న చితకా వారిని తెచ్చి విచారణ చేస్తున్నారని, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దవారిని వదిలేస్తున్నారని అన్నారు. పెద్ద కుటుంబాలకు చెందిన వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసినా వారికి ఎందుకు నోటీసులు ఇవ్వరని ప్రశ్నించారు. ఇప్పటికైనా డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మియాపూర్ కుంభకోణంలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ నిండా మునిగి తేలుతుంటే ఆ సంగతిని చూడమని ఆ సంగతి వెనకాల పడుతుంటే దాన్ని పక్కన పెట్టడానికి ఇవాళ డ్రగ్స్ అనేది కొత్తది తీసుకొచ్చి సంతోషం. డ్రగ్స్ అమ్ముతురు నువ్వు పట్టుకుంటున్నావు, కానీ ఇవాళ నువ్వు ఎవరిని పట్టుకొచ్చినావు అని నేను అడుగుతున్నా. ఎవడో చిన్న సిట్కోలోను వెనకాల పదం లేని వాళ్ళని ఇవాళ లైవ్ పిలుస్తున్నావు. సినిమాలలో అయిపోయిన వాళ్ళు, ఇంటికాడు ఉన్న వాళ్ళని ఎవరెవరినో పిలుస్తున్నావు. ఉన్నోళ్ళని పిలుస్తున్నావా? ఉన్నోళ్ళు ఎవరెవడున్నారో వాడు వచ్చి చెప్తుండ్రు కదా, పెద్ద తారలు కేసీఆర్ ఎంబడి తిరిగేటోళ్ళు కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నిన్న